మీకు కొన్ని కాల్ రికార్డ్స్ వినిపిస్తే ఆ కాల్ రికార్డ్స్ వింటే మీరే షాక్ అవుతారు. సో అక్కడ సుభాషిణి గారు అంటే సూత్రధారి సుభాషిణి గారు సో డీల్ కుదిరిస్తున్నారు ఆ కాల్లో. హలో 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 అమ్మా, హలో అన్న చెప్పండి అన్న చెప్పండి. ఇది ఇప్పుడు బాలర్ సబ్జెక్ట్ గురించి సార్తో మాట్లాడారా? ఎక్కడిది ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లైవ్ సబ్జెక్ట్ ఉందని చెప్పినాం కదా అమ్మా. లైవ్ హలో, సబ్జెక్ట్. మొన్న నైట్ మాట్లాడినాం కదా అమ్మా. ఆ, హలో, అదే ఏదో టెంపుల్. అవునమ్మా, అదే టెంపుల్. అవును, శివాలయం టెంపుల్. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది, ఆ డిఆర్ ఎలా చేస్తాడు, ఒకసారి క్లారిటీ చెప్తే మా టీంతో మేము అందరం రెడీ అవుతాం. అట్లానే అమ్మా. అంటే అది చూడాలి కదన్నా, అదికి వెళ్ళాలి కదా, అది ఎట్లా ఏంటనేది. వెళ్తారు కరెక్ట్. ఇప్పుడు మా టెంపుల్ పేరు అసలు ఏ ఏరియాలో ఉంది అదొకటి నాకు మెసేజ్ చేయగలుగుతారా? ఫోటో పంపించగలుగుతామమ్మా. పంపించండి అయితే, ఫోటో కానీ వీడియో కానీ ఏమైనా ఉంటే పంపండి. ఆ టెంపుల్ పేరేంటి? ఓకే ఓకే. టెంపుల్ అంటే అది పురాణ కాలందమ్మా, ఇప్పటిది కాదు టెంపుల్. మీకు తెలుసు, అదే పురాణ టెంపులే. అంటే దాని పక్కన ఏం టెంపుల్ ఉందన్నారు కదా ఇంకోటి. అది అది వేణుగోపాల్ స్వామి ఉంటాడు, వేణుగోపాల్ స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది వచ్చేసి అమ్మవారిదే, శివుని టెంపుల్ మీరు అనేది. శివుందమ్మా. శివుని టెంపుల్. మీరు ఆ రోజు నుంచి మళ్ళీ ఫోన్ లేదన్న, ఆ రోజు కొంచెము మాట్లాడారు ఈ విషయం. కొంచెం అవుట్ స్టేషన్ పోయింటినమ్మా, అట్లని కాంటాక్ట్ కాలేదు. అది ఎవరు మీడియా గీడియా ఏం లేదమ్మా, డైరెక్ట్ మేమే ఉన్నాము. సబ్జెక్టు దాని ప్రాసెస్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది అది తీయనికి అనేది నాకు ఒక ప్రాసెస్ అనేది. అంటే మీరు ఎంతమంది ఉన్నారన్న? 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్. 4 మెంబర్స్ ఉన్నాము. అది ఎలా చేయగలుగుతాడు ఏం కథ మరి? సార్ ఉన్నా అని చెప్పాడు కదా. అక్కడ ప్లేస్ లో ఎవరు ఉండరన్నా, అంటే పొంతలు గాని అక్కడ జనాలు కానీ ఎవరు ఉండరమ్మా. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. లేదు, ఉండరు. ఆడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అది మా ఫ్రెండ్దే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా. దాని పక్క పంట అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. సరే అన్న, నాకు అది పంపించండి. స్వామి కూడా లేరు, మళ్ళీ 2-3 రోజులు వస్తాడు. నేను ఈ లోపు నేను కనుక్కొని చెప్తాను మీకు. మీ పేరమ్మా? నా పేరు సుభాషిణి. ఓకే ఓకే అమ్మా, ఒకసారి కనుక్కోండి. ఇప్పుడు పంపండి ఆ ఫొటోస్ ఏంటో అంటే అన్న నాకు పంపిస్తారు. సరే అమ్మా, పంపిస్తాను నేను ఫొటోస్. ఇంతకుముందు చేసిర్రా ఇదే ఫస్ట్? హలో ఏంటన్నా? హలో చెప్పండి అన్న. ఇంతకుముందు ఏమైనా చేశారా? అదే ఇంతకుముందు ఏమైనా వర్క్ చేసిరా? ఫస్ట్ టైం ఇదే వర్క్ మీద అని డౌట్ అట్లా అడుగుతున్నావు. చేశాడు. ఎందుకంటే అమ్మా, ఇగో చిన్న చిన్నట్టు పట్టించు